వెల్కమ్ టు జేపీ స్టడీ. గుప్తుల సామ్రాజ్యం టాపిక్లో మనం లాస్ట్ వీడియోలో గుప్తుల సామ్రాజ్యం గురించి తెలుసుకున్నాం. ఎవరెవరి గురించి? సముద్రగుప్తుడు, రెండో చంద్రగుప్తుడు గురించి తెలుసుకున్నాం. ప్లస్ గుప్తుల కాలం నాటి పాలనా విశేషాలు తెలుసుకున్నాం. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతాయంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, టుడే వీడియోలో గుప్త సామ్రాజ్యంలోని రెవెన్యూ పాలన గురించి తెలుసుకుందాం. గుప్తుల కాలంలో 1/6 వంతు భూమి శిస్తును వసూలు చేసేవారు. చూడండి, గుప్తుల కాలంలో భూమి శిస్తును ఎన్నో వంతు వసూలు చేసేవారు? 1/6 వంతు భూమి శిస్తును వసూలు చేసేవారు. పన్నులను నగదు రూపంలో చెల్లించేవారు. గుప్తుల కాలంలో పన్నును ఏ రూపంలో చెల్లించేవారు? నగదు రూపంలో. పాహియాన్ తన రచనల్లో ఎక్కువగా రాచరిక భూముల గురించి ప్రస్తావించాడు. చూడండి, రాచరిక భూముల గురించి ఎవరు ప్రస్తావించాడు? పాహియాన్ తన రచనల్లో ఎక్కువగా రాచరిక భూముల గురించి ప్రస్తావించాడు. బుద్ధగుప్తుడి పహాడ్పూర్ శాసనం భూమిపై ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేక యాజమాన్యపు హక్కును వివరిస్తుంది. భూమిపై ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేక యాజమాన్య హక్కును ఏది వివరిస్తుంది? బుద్ధగుప్తుడి పహాడ్పూర్ శాసనం. బుద్ధగుప్తుడి పహాడ్పూర్ శాసనం ఏం తెలుపుతుంది, ఏం వివరిస్తుంది? భూమిపై ప్రభుత్వానికి ఉన్న యాజమాన్యపు హక్కును. వ్యవసాయ యోగ్యమైన భూమిని క్షేత్రం అనేవారు. గుప్తుల కాలంలో వ్యవసాయ యోగ్యమైన భూమిని ఏమనేవారు? క్షేత్రం. గుప్తుల కాలంలో నివాసయోగ్యమైన భూమిని వస్తీ అనేవారు. గుప్తుల కాలంలో నివాసయోగ్యమైన భూమిని ఏమనేవారు? వస్తీ. గుప్తుల కాలంలో అటవీ భూమిని అప్రహత అని పేర్కొనేవారు. అప్రహత అని ఏ భూమిని పేర్కొనేవారు గుప్తుల కాలంలో? అటవీ భూమిని. గుప్తుల కాలంలో బంజరు భూములను కిలం అని పేర్కొనేవారు. బంజరు భూములను ఏమని అనేవారు? కిలం. పచ్చిక బయళ్లను గపదసారా అని గుప్తుల కాలంలో పేర్కొన్నారు. చూడండి, గపదసారా అని గుప్తుల కాలంలో వేటిని పేర్కొన్నారు? పచ్చిక బయళ్లను గపదసారా అని అన్నారు. గుప్తుల కాలంలో భూమి అమ్మకం, రిజిస్ట్రేషన్ చేసే జిల్లా ప్రధాన కార్యాలయ అధిపతిని పుస్తపాల అనేవారు. చూడండి, గుప్తుల కాలంలో భూమి అమ్మకం అవన్నీ రిజిస్ట్రేషన్ చేస్తారు కదా, ఆ రిజిస్ట్రేషన్ చేసే జిల్లా ప్రధాన కార్యాలయ అధిపతిని ఏమని పిలిచేవారు? పుస్తపాల అని పిలిచేవారు. గుప్తుల కాలంలోని ప్రధాన న్యాయమూర్తిని మహాదండనాయక అనేవారు. చూడండి, గుప్తుల కాలంలోని ప్రధాన న్యాయమూర్తిని ఏమని పిలిచేవారు? మహాదండనాయక. గుప్తుల కాలంలో విధించే శిక్షల గురించి పాహియాన్ తన రచనల్లో ప్రస్తావించాడు. పాహియాను తన రచనలో వేటి గురించి ప్రస్తావించాడు? ఆ కాలంలో విధించే శిక్షల గురించి ప్రస్తావించాడు. ప్లస్ గుప్తుల కాలం యొక్క భూముల గురించి, రాచరిక భూముల గురించి కూడా ప్రస్తావించాడు. యుద్ధ సమయాల్లో మహాసేనాపతి, రణభండారిక లాంటి సైన్యాధికారులు యుద్ధ సమయాల్లో ప్రధాన పాత్ర పోషించేవారు. చూడండి, గుప్తుల కాలంలో యుద్ధ సమయాల్లో ప్రధాన పాత్ర ఎవరు పోషించేవాళ్ళు? మహాసేనాపతి, రణభండారిక అనే సైనికాధికారులు. గుప్తుల కాలం నాటి యుద్ధ ఆయుధాల గురించి అలహాబాద్ శాసనంలో ప్రస్తావన ఉంది. అలహాబాద్ శాసనంలో గుప్తుల కాలం నాటి యుద్ధ ఆయుధాల గురించి ప్రస్తావన ఉంది. గుప్తుల కాలంలో ప్రత్యేక యుద్ధ మండలి కూడా ఉండేది. చూడండి, గుప్తుల కాలంలో ప్రత్యేకంగా యుద్ధ మండలి కూడా ఉండేది. గుప్తుల కాలంలో పురోహితుడికి న్యాయ సమీక్ష అధికారం ఉండటం గొప్ప విషయం. చూడండి, గుప్తుల కాలంలో పురోహితుడికి న్యాయ సమీక్ష చేసే అధికారం ఉండేది. చూడండి, ఎంత మంచి విషయమో. మంత్రిమండలికి చక్రవర్తికి మధ్య సంధానకర్తగా కంచుకి అనే ఉద్యోగి ప్రధాన పాత్ర పోషించేవాడు. చూడండి, మంత్రిమండలికి చక్రవర్తికి, గుప్తుల కాలంలో మంత్రిమండలికి చక్రవర్తికి మధ్య సంధానకర్తగా ఎవరు వ్యవహరించేవారు? కంచుకి అనే ఉద్యోగి. నెక్స్ట్, గుప్తుల కాలం నాటి ఆర్థిక విషయాలు చూద్దాం. గుప్తుల కాలంలో వ్యవసాయం, వాణిజ్యం, పరిశ్రమలు సమానంగా అభివృద్ధి చెందాయి. గుప్తుల కాలంలో వ్యవసాయము, వాణిజ్యము, పరిశ్రమలు అన్నీ సమానంగా అభివృద్ధి చెందాయంట.
నాటి వ్యవసాయ భూముల సర్వే విధానం గురించి ప్రభావతి గుప్తా వేయించిన పూనా శాసన ఫలకాలు వివరిస్తున్నాయి. ప్రభావతి గుప్తా వేయించిన పూనా శాసన ఫలకాలు ఏం వివరిస్తున్నాయి? అప్పటి గుప్తుల కాలం నాటి వ్యవసాయ భూముల సర్వే విధానాన్ని పూనా శాసన ఫలకాలు వివరిస్తున్నాయి. భూముల కొలతలు, సరిహద్దు రాళ్ళు వేయడం గురించి పహాడ్పూర్ శాసనం పేర్కొంటుంది. చూడండి, పహాడ్పూర్ శాసనము భూముల యొక్క కొలతలు, సరిహద్దు రాళ్ళు వేయడం గురించి పేర్కొంటుంది. ఏది? పహాడ్పూర్ శాసనం. పుస్తపాల అనే అధికారి జిల్లాలో జరిగే లావాదేవీలను రికార్డు చేసేవాడు. చూడండి, పుస్తపాల అనే అధికారి ఆ జిల్లాలో జరిగే భూ లావాదేవీలను మొత్తం ఎవరు రికార్డ్ చేసేవాళ్ళు? పుస్తపాల అనే జిల్లా అధికారి. భూదానాలు అధికంలో చేయడంతో గుప్తుల కాలం నాటి భూస్వామ్య వ్యవస్థకు పునాది పడింది. గుప్తుల కాలంలో భూదానాలు ఎక్కువగా చేసేవాళ్ళంట. అందుకని గుప్తుల కాలంలో భూస్వామ్య వ్యవస్థకు పునాది పడింది. ఏ విధమైన పన్నులు లేకుండా బ్రాహ్మణులకు భూములను, గ్రామాలను దానం చేసేవారు. చూడండి, ఏ విధమైన పన్నులు లేకుండా భూములను, గ్రామాలను దానం చేసేవారు. సముద్రగుప్తుడు వేయించిన నలంద, గయా శాసనాల్లో అగ్రహారాల ప్రస్తావన ఉంది. చూడు, సముద్రగుప్తుడు ఏ శాసనాలు వేయించాడు? నలంద, గయా శాసనాలు. ఈ నలంద, గయా శాసనాల్లో ఏ ప్రస్తావన ఉంది? అప్పట్లో అగ్రహారాల ప్రస్తావన ఉంది. నాటి ప్రధాన భూస్వామ్య ప్రభువులను ఉక్కకల్ప మహారాజులుగా పిలిచేవారు. చూడండి, నాటి ప్రధాన భూస్వామ్య ప్రభువులను ఏమని పిలిచేవారు? ఉక్కకల్ప మహారాజులుగా పిలిచేవారు. దేవాలయాలు, కవులు, వ్యాపారులకు దానం చేసే గ్రామాలను దేవాగ్రహారాలు అనేవారు. దేవాగ్రహారాలు అని వేటిని అనేవారు? దేవాలయాలు, కవులు, వ్యాపారులకు దానం చేసే గ్రామాలను దేవాగ్రహారాలు అంటారు. చూడండి, ఉక్కకల్ప మహారాజులు పులిందబట్టు అనే గిరిజన తెగ నాయకుడికి కూడా 2 గ్రామాలను దానం చేసినట్లు శాసన ఆధారాలు లభించాయి. ఏం లభించాయి? ఉక్కకల్ప మహారాజులు పులిందబట్టు అనే గిరిజన తెగ నాయకుడికి 2 గ్రామాలను దానం చేసినట్లు కూడా శాసనాధారాలు లభించాయి. రోమ్ దేశంతో ఎక్కువగా విదేశీ వాణిజ్యం జరిపేవారు. విదేశీ వాణిజ్యం ఏ దేశంతో ఎక్కువగా జరిపేవారు? రోమ్ దేశంతో. తూర్పున తామ్రలిప్తి, పశ్చిమాన బరుకచ్చ ప్రధాన ఓడరేవులుగా ఉండేవి. చూడండి, ప్రధాన ఓడరేవులు ఏంటివి? తూర్పున ఉన్న తామ్రలిప్తి, పశ్చిమాన ఉన్న బరుకచ్చ ఓడరేవులు. స్థారవాహులు అనే సంచార వ్యాపారులు నగరాల్లో వ్యాపారం చేసేవారు. అరేబియా, పర్షియా, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి గుర్రాలను దిగుమతి చేసేవారు. చూడండి, గుర్రాలను అప్పుడు ఎక్కడి నుంచి దిగుమతి చేసేవారు? అరేబియా, పర్షియా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి దిగుమతి చేసేవారు. ఉప్పును ప్రభుత్వం మాత్రమే ఉత్పత్తి చేసేది. ఈరోజు రెవెన్యూ పాలన, ఆర్థిక విషయాలు గుప్తుల కాలం గురించి చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో గుప్తుల సాంఘిక మత పరిస్థితుల గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.